హాయ్ పల్లె ప్రస్థానం ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం నల్లగొండ మండలం, నల్లగొండ జిల్లా కాజీరామారం అనే ఊర్లో ఉన్నాం. ఆ ఊర్లో రువ్వ రజిత అనే ఒక మంచి గాయని, అంటే ఏ ఆడంబరాలు కోరుకోకుండా ఒక మంచి పల్లెటూరి వాతావరణంలో తనకు తెలిసిన పాటలని స్పష్టంగా అద్భుతంగా పాడగలిగే ఒక సింగర్ ఉంది. మనం థియేటర్ స్టూడియోస్లో చూస్తుంటాం, పర్ఫెక్ట్గా పాడకుండా టేక్ పెట్టినాక కూడా తప్పులు పాడే సింగర్స్ ఉంటారు. అట్లా కాకుండా తను హమ్ చేసుకుంటూనే చాలా స్పష్టంగా టేకులు లేకుండా, ముఖ్యంగా టేకులు తినకుండా పాటలు పాడగలిగే రువ్వ రజిత గారితో మనం ఈరోజు ఉన్నాం. వారి చేత అనేక పాటలు పాడించి వారి గొంతులోని మాధుర్యాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రజిత గారు, బాగున్నారా? మీరు ఎంతకాలంగా పాటలు పాడుతున్నారు? పాటల నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీ పుట్టింటి నుంచా, లేకపోతే మీ ఊరికి వచ్చినాక మీ సార్ ప్రోత్సాహమా, లేదంటే మీరు చదువుకున్న గురుకుల పాఠశాల నేపథ్యమా? ఏదైనా చిన్నప్పటి నుంచే నేను పాడుతూ ఉంటా. నాకు పాడడం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచే పాడుతూనే ఉంటాను. అక్కడ మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి కూడా నేను పాడేదాన్ని. చిన్నప్పటి నుంచే చాలా చిన్న స్కూల్లో కాలేజీలో చిన్న ప్రోగ్రామ్స్లలో నేను పాడుతూ ఉండేదాన్ని. నాకు పాడడం అంటే, నేను మెయిన్గా ఫోక్ సింగర్ని. నాకు సినిమా సాంగ్స్ కంటే ఫోక్ సింగింగ్ మీదనే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ఫోక్ సింగర్, బాగా ఫోక్ సాంగ్స్ పాడుతూ ఉంటాను. సామాజిక గీతాలు కూడా పాడతారు? సామాజిక గీతాలు, నేషనల్ సాంగ్స్ అన్నీ. మీరేంటి గురుకుల స్టూడెంటా? సార్, నేను గురుకుల కాలేజ్, నరకెట్కల్ గురుకుల హాస్టల్లో 6th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు, ఇంటర్ వరకు అక్కడ కంప్లీట్ చేసిన. డిగ్రీ మిర్యాలగూడ ఎంజీ కాలేజ్. ఓకే. ఏంటి అప్పుడు కూడా ఎంట్రన్స్ ఉండేనా మీకు గురుకులలో? ఉంది సార్, 6th ఎంట్రన్స్. ఏ సంవత్సరంలో అది? ఈ సంవత్సరంలో అంటే నాది 2009-10లో 10th కంప్లీట్. అంతకుముందు ఒక 6 సంవత్సరాలు. ఓకే. స్కూల్లో మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ, కల్చరల్ యాక్టివిటీస్ కానీ చేస్తారు? ప్రతి యాక్టివిటీలో నేను బాగా పాడేదాన్ని సార్. ఫేర్వెల్స్కి అయినా, ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి, ఇంకా ప్రతి ప్రోగ్రాంలో నేను 6th క్లాస్ నుంచే, 6th క్లాస్ కాదు సార్, 3rd క్లాస్ నుంచే నేను 1st to 5th క్లాస్ వరకు మిర్యాలగూడ సెయింట్ మేరీ స్కూల్లో చదువుకున్నా. 3rd క్లాస్, 2nd క్లాస్ నుంచే నాకు పాడడం, స్టేజ్ ఫియర్ అనేది కొంచెం తక్కువ, పాడడం అలవాటు అనమాట. ఇట్లా మీరే స్వయంగా మేడం నేను పాడతా సార్, నేను పాడతా అనే వాళ్ళ, లేకపోతే అంటే నేను చిన్న ప్రోగ్రామ్స్లలో స్కూల్ క్లాస్లో ఏదైనా చేస్తుంటే మేడం వాళ్ళు విని, నీ వాయిస్ బాగుందమ్మా, నువ్వు ఇప్పుడు ప్రోగ్రామ్ రోజు నువ్వు అది పాట పాడాలని మేడం వాళ్ళు అడ్వైజ్ చేసేవారు. అట్లా నేను పాడేదాన్ని సార్. మీరు గురుకుల స్కూల్లో ఉన్నప్పుడు మంచి జానపద గీతం ఏదైనా ఉందా మీరు పాడింది? అక్కడ పాడింది సార్లు బాగా పాడినామమ్మా అని మెచ్చుకున్న పాట ఏమైనా ఉందా? ఉంటే అదొక పల్లవి పాడాను. చాలా స్కూల్ హాస్టల్లో చాలా పాడేదాన్ని. మెయిన్గా నా 6th క్లాస్లో చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడు నేను స్కూల్లోకి వెళ్ళిన రిపబ్లిక్ డేకి ఫస్ట్ వాడిన పాట చిన్నగా ఉన్నప్పుడు చాలా. అప్పుడు బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వరా, ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదరా, ఒకటవ అక్షరమే చిన్న అంటే అమ్మ కదరా, పేగు తెంచిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదరా, పేగు తెంచిన తల్లి జన్మనిచ్చిన తల్లి అంటే అమ్మ కదరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, బడిలోన ఆటుందిరా చిన్న, బడిలోన పాటుందిరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వరా, ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ అక్షరాలు నేర్వరా. మీరు పెళ్ళైనాక ఏ ఆడపిల్లైనా పుట్టినింటిని వదిలిపెట్టి అక్కడున్న స్వేచ్ఛని, అక్కడున్న స్వాతంత్రాన్ని, అక్కడున్న గారాబాన్ని అన్నీ వదిలేసి మరొక ఇంటికి రావాలి. ఏ ఆడపిల్లైనా చేయాల్సిందే. అయితే మరో ఇంటికి వచ్చినాక కొత్త జీవితం ఉంటుంది. భర్త, చుట్టూ ఉండే అత్తమామలు, ఆ ఇంటి పరిస్థితులు, ఊరి స్థితిగతులు. అటువంటి సిచ్యువేషన్లో వేరే ఇంటి నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల ఆ ఇంట్లో సంసారం చేయడానికి చాలా బిడియంతో, భయంతో కొంతకాలం నేర్పు రావాల్సి వస్తుంది. అటువంటి మీరు పాటల్ని కొనసాగిస్తున్నారు. అంటే స్టార్టింగ్ మీరు 6th క్లాస్ 7th క్లాస్ నుంచి పాటల్ని ఇంకా కొనసాగిస్తున్నారంటే మీ భర్తకు సంబంధించిన ఇంటి ప్రోత్సాహం, ముఖ్యంగా మీ భర్త ప్రోత్సాహం ఉండాలి. వాటి గురించి చెప్పండి.
మ్యారేజ్ అయింది. మా అత్తమామ వాళ్ళు లేరు సార్. ఉమ్, మా మా మ్యారేజ్కి ముందే చనిపోయారు వాళ్ళు. ఓకే. నాకు ఇంకా మా సారు స్కూల్లో, మా ఇంటి పక్కనే స్కూల్ అనమాట. ఉమ్, స్కూల్లో ఇండిపెండెన్స్ డేకి స్కూల్లో అంటే ఫస్ట్ టైం ఏమైందంటే నేను ఎలక్షన్స్ అప్పుడు ఉమ్, పాట పాడినా అనమాట. నేను 2019లో అయింది నా మ్యారేజ్, 2014లో అయింది మ్యారేజ్. ఉమ్, అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నేను ఎలక్షన్లలో అప్పుడు మీటింగ్స్లలో చిన్న చిన్న పాటలు పాడుతుంటే వాయిస్ ఉంది, రిపబ్లిక్ డేకి పాట పాడమని పిలిచింది స్కూల్లో సార్ వాళ్ళు, హెడ్ మాస్టర్ వాళ్ళు. ఉమ్, అక్కడ పాడినా. ఉమ్, అక్కడ వల్ల ఇంకా అందువల్ల ఊర్లో కూడా ఫేమస్ అయిపోయింది అనమాట. ఇంకా బాగా సింగింగ్ బాగా పాడుతాను. అందులో ఒకటి నేను ఇంట్లో ఎప్పుడు పాడుతూ ఉంటాను. రోడ్డు మీద ఇల్లు అయినా కూడా అందరు వింటుకన్నా భయం అనేది లేకుండా పాడుతూనే ఉంటాను అనమాట. అట్లా మీ ఊర్లో పనికి ఏమైనా పోతారా? మీరు నాట్లు వేయడానికి, కోతలు కోయడానికి అట్లా ఏమైనా పోతారా? ఏం వెళ్ళలేదు సార్ ఇప్పటికైతే. పత్తేరా అట్లా చిన్న చిన్న వాటికి పోయినా కానీ నాట్లకి ఏం పోలేదు. ఓకే. వెళ్ళినా సార్ పత్తేరడానికి చిన్న చిన్న పనులకు వెళ్ళినా, గడ్డి పెట్టడానికి అట్లాంటివి వెళ్ళినప్పుడు. రజిత గారు, మీరు మంచి స్టూడెంట్, చదువుకున్న వాళ్ళు. చదువుకునే క్రమంలో ఖచ్చితంగా మంచి స్నేహాలు ఉంటాయి. చెడ్డదో మంచిదో స్నేహం అయితే ఉంటుంది. అందులో చెడ్డ స్నేహం పోతుంది, మంచి స్నేహం ఉంటుంది. ఆ స్నేహం గురించి మీ దగ్గర ఉన్న పాట ఉంటే పాడండి. పూసేటి పూలా రాలేటి మంచులా, చల్లని నీడలాగా చెలిమల నీరులా, తోడు నీ తోడురా స్నేహము, ఏనాడు వీడని బంధము, తోడు నీ తోడురా స్నేహము, ఏనాడు వీడని బంధము. బంధువులు బలగాలు డబ్బు ఉన్నోళ్లకు సొంతం, దేవుళ్ళు తీర్థాలు దైవమున్నోళ్లకు సొంతం. బంధువులు బలగాలు డబ్బు ఉన్నోళ్లకు సొంతం, దేవుళ్ళు తీర్థాలు దైవమున్నోళ్లకు సొంతం. భిక్షగాడి నుండి మొదలు లక్షలున్నోడి దాకా, భిక్షగాడి నుండి మొదలు లక్షలున్నోడి దాకా, ఆత్మగల్లాయురా స్నేహము, అమ్మ నాన్న కలపని బంధము, ఆత్మగల్లాయురా స్నేహము, అమ్మ నాన్న కలపని బంధము. పూసేటి పువ్వులా రాలేటి మంచులా, చలిమల నీరులాగా చల్లని తోడులా, తోడు నీ తోడురా స్నేహము,